అమరావతిని నిర్మిస్తూ రైతుల సంక్షేమమే ప్రధానంగా విద్య వైద్య రంగాల్లో అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా సమగ్ర గ్రామీణాభివృద్ధిని సాధించాలనే దృక్పథంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఎన్నో చేపడుతూ దూరదృష్టి వ్యూహాత్మక నాయకత్వంతో ఉన్న ధీశాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడే మనం చూసాం, అర్హులైనటువంటి పెన్షన్ లబ్ధిదారుల వారి ఇంటికి నేరుగా వెళ్ళి అందజేసి వారి యొక్క పిల్లల భవిష్యత్ కోసం మరి ఎలా పాటుపడతాను హామీ ఇచ్చారో మనమంతా చూసాం. ఇప్పుడు లబ్ధిదారులతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని వారిని అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నలుగురిని మాట్లాడిచ్చామ్మా, ఒక్కొక్కరిని మాట్లాడి. ముందుగా శ్రీకాకుళం సామ్రాజ్యం. ముఖ్యమైన మంత్రి గారికి నా నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. నాకు 33 సంవత్సరాలు నా భర్త గారు చనిపోయి 3 పిల్లలతోటి చాలా ఇబ్బంది పడి నా భర్త గారు చనిపోయాక 3 పిల్లల్లో కూడా 2 పిల్లలు చనిపోయాక చిన్న పాపకి ఒక బాబు పుడితే 2వ సంవత్సరం రోజే ఆ బాబు ఆ తల్లి తండ్రి ఇద్దరూ చనిపోయాక నేను ఆ పిల్లల్ని చాక్కుంటా ఉండి 10వ తరగతి దాకా అనాథ హాస్టల్లో చాక్కొని నేను ఆ పిల్లోడిని పెద్ద చేసి ఇప్పుడు పురోహితంగా చేర్చుకున్నాను. ఆ పిల్లోడికి ఏమీ లేదు, పిల్లోడిది కొంచెం మీరు సహాయం చేయాలి సార్. అన్నాడమ్మా మీ మనోడు రామకృష్ణ? ఇక్కడే ఉన్నాడు సార్. రామకృష్ణ ఉన్నావా? రామకృష్ణ లేడా? కనపడలా. ఉన్నాడా? ఉదయం ఊర్లో ఉన్నాడా? మేము వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు. మేము వచ్చి ఛాన్స్ నేను మాట్లాడతాను తర్వాత. ఇంకొండలోని తర్వాత షేక్ రేణుక.